భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఇల్లందు అటవీశాఖ రేంజ్ పరిధిలోని టేకులపల్లి మండలం మీదుగా కొన్నాళ్లుగా రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా వారిపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇసుక ట్రాక్టర్లతో ఫారెస్ట్ ఆఫీసర్ల కారును ఢీకొట్టగా కారు పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు 2 ఇసుక ట్రాక్టర్లతో పాటు నిందితులను అటవీశాఖ డిపోకు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని FDO వెంకన్న తెలిపారు. సమాచారం మేరకు రాత్రిగా మేము గస్తీ తిరిగినాము. ఇసుక బండ్లు వస్తున్నాయని చెప్పేసి, అక్రమ ఇసుక రవాణా నడుస్తుందని చెప్పేసి మా స్టాఫ్ను పంపించాను. నేను మా కుమ్రారం రేంజ్ ఆఫీసరు మరియు లేదు స్టాఫ్, కుమ్రారం స్టాఫ్ అందరినీ పంపించిన. వీళ్ళు తెల్లారగట్లో ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకునే క్రమంలో ట్రాక్టర్ ఓనర్లు వాళ్ళ డ్రైవర్లు కలిసి తిరగబడి మా వెహికల్ని గుద్దేసి వెళ్ళిపోయారు. ఆ ట్రాక్టర్లు సీజ్ చేసినాం. ఆ ఇద్దరిని కూడా